హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో మేధాంశ్ కోసం ఎప్పటి నుంచో మేము ప్లే ఏరియా చేద్దాం అని అనుకుంటూ ఉన్నాం. సో ఇట్స్ గెటింగ్ లేట్ అండ్ ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ ఇంకొక 2 months అవుతే వాడికి 2 years వచ్చేస్తుంది. సో చూస్తుండగానే అలా గడిచిపోయాయి. అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయి అప్పుడే 1 month అయిపోయింది చూడండి. సో నేనైతే ఇవాళ శివ నేను కలిసి చిన్న షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాము మేధాంశ్ ప్లే ఏరియా కోసం. అంటే అమెజాన్లో దొరికేస్తున్నాయి, ఇంటి దగ్గర కొన్ని దొరికేస్తాయి. కాకపోతే బడ్జెట్ వైజ్ మనం కొంచెం ఎక్కువ చేసుకోవాలి అని అంటే అదే బడ్జెట్లో వచ్చేలాగా ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే శివ ఒక ప్లేస్ కనిపెట్టారంట. సో అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాము. హరిని స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ మేధాంశ్ ఇంట్లో వదిలేసి నేను శివ ఆటోలో కానీ లేదంటే మెట్రోలో కానీ వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఆ ప్లేస్ ఏంటి, మేము ఎక్కడ ఈ ప్లే ఏరియాకి సంబంధించినవన్నీ కొంటున్నాము అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, నిజంగానే మేధాంశ్ కోసం మేము ప్లే ఏరియా ఎలా చేస్తున్నాము అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఏమేమి కొన్నాను, ఎంతలో వచ్చాయి ఏంటో అవన్నీ కూడా ఆ షాప్కి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను శివ కలిసి. సో శివ ఇస్ గెటింగ్ ఫ్రెష్, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అలా మిమ్మల్ని స్టోర్లో కలుసుకుంటాను. లెట్స్ గో. ట్రాఫిక్ ఉందంటే గాయస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో డైరెక్ట్గా అంత దూరం వెళ్ళే బదులు మెట్రోలో వెళ్దామని చెప్పి నాది ఐడియా. అండ్ బేసిక్గా ఆ ఏరియాకి వెళ్ళడానికి నేను మెట్రోనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. కార్లో వెళ్ళామంటే ఇంక అంతే, నేను కార్లోనే 2 గంటల సేపు అలా వాలిపోతాం. ఆల్మోస్ట్ మనము ఒక ఊరికి వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ ఇప్పుడు 10:30 అవుతుంది టైము, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మెట్రో ఇప్పుడైతే ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళేలోపు ఫుల్ అయిపోద్ది. ఇది స్టోర్ యాక్చువల్లీ ఎంత బాగున్నాయంటే లైక్ పిల్లలకి సంబంధించినవి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మా ఆయనకి దొరుకుతాయి ఇలాంటివి ఎక్కడి నుంచి ఫస్ట్ టైం ఇలా చూసేసరి అసలు చాలా బాగుంది కదా కన్నది, చాలా చాలా బాగుంది గైస్ ఈ స్టోర్. సో ఈ షాప్ ఇది డీటెయిల్స్ నేను అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. యూ గైస్ లుక్, హ్యావ్ ఎ లుక్, చాలా బాగుంది. ఎవరైనా ప్లే ఏరియా, ప్లే స్కూల్ అలాంటివి చేస్తే మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. సో మేము ఈ పెన్స్ చూస్తున్నాము మేధాంశ్ కోసం ప్లే ఏరియాలో సెట్ చేయడానికి, అండ్ ఆల్సో దిస్ కైండ్ ఆఫ్ మ్యాథ్స్ సో దాట్ పిల్లలు ఎక్కడ హర్ట్ అవ్వకుండా. అండ్ విల్ ఆల్సో టేక్ దిస్ కైండ్ ఆఫ్ వన్ ఆల్ఫాబెట్స్ది, బాగుంటుంది కదా. ఇది కూడా కొంటా మేధాంశ్ చూపిస్తా, 11-12 years బ్యాక్ అక్కడ చేశాను కదా, అది చూపిద్దాం. సో గైస్, ఎవరైనా ప్లే స్కూల్ అలాంటిది సెట్ చేయాలి, ప్లే ఏరియా అలాంటిది సెట్ చేయాలి అంటే యూ క్యాన్ విజిట్ దేర్ స్టోర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇన్నేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను, యూనో మై గాడ్. యూ కెన్ సీ బ్యాంక్ అని ఇవన్నీ చూస్తే నాకే ఒక చిన్న ప్లే ఏరియా పెట్టాలనిపిస్తుంది సీరియస్లీ.
అంత బాగున్నాయి. మన చిన్నప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ చూడొచ్చు. బాగుంది కదా పిల్లలకి. మధ్యలో పిల్లలు ఉంటాయి సార్, మొత్తం రౌండ్ అప్ చేసుకోవచ్చు. అదే ప్లే ఏరియా కైండ్. ట్రాంపోలిన్ ఇక్కడ పిల్లలు జంప్ చేస్తారు. ట్రాంపోలిన్ నైస్ బోర్డ్, బుక్ షెల్ఫ్స్. సో ఇలా దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఇంకా మేము అవుట్డోర్ అండ్ ఇండోర్ రెండింటికి సరిపడా ఉన్నాయి. అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? మీకు వచ్చిందని కానీ నీకు ఎందుకు రాలేదు? ప్లీజ్ పద. వీళ్ళ స్టోర్ నేను ప్రమోషన్ చేస్తున్నాను గైస్. వీళ్ళు నాకు డిస్కౌంట్ అది కావాలా అమ్మాయి? ఏమి ఏంటది నీకోసమా? నువ్వు కూడా కూర్చోవచ్చు. వీళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు నేను కొలాబ్ అయ్యి ఒక ప్లే స్కూల్ పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తర్వాత పేరెంట్స్ వచ్చి నేను మేదాన్స్కి ఇవి తీసుకుంటున్నా. ఇంట్లో హరిని ఉన్నాయి. హరిని చిన్నప్పటివి నేను ఇప్పుడు దాకా దాచా. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ 1 వెజిటేబుల్స్ 1 ఫ్రూట్స్. మేదాన్స్ బాగుంటుందని ఇక్కడ మేము కూర్చోబెట్టి ఒక క్యాటలాగ్ ఇచ్చారు వీళ్ళు. యూ కెన్ సీ ఇవి కూడా బాగున్నాయి. బేసింగ్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఇవన్నీ పజిల్స్. ఓకే ఇది కూడా తీసుకున్నాను. ఇవి హుల్లా హుప్ రింగ్స్. అండ్ నేను మేదాన్స్ కోసం ఓ మై గాడ్ ఇంత పెద్దదా? వాడి సైజ్ ఉందేమో రా. వాడు నుంచుంటే ఇంత ఉంటుంది. మీడియం సైజ్ లేదు అది ఓకే, పెద్దది ఓకే. ఇంత చిన్నది ఉంది కదా. సో వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ హియర్ టు పిక్. చాలా ఉన్నాయి గైస్. అలిగేటర్, క్యాటర్పిల్లర్, ఓ మై గాడ్ ఏబిసిడి. ఇదేంటి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి? హ్యాండ్ పపెట్ పెద్దవి హ్యాండ్ పపెట్. హ్యాండ్ కి పెట్టే స్టోరీ చెప్పచ్చు. నేను చూసారు కదా ఫింగర్ పపెట్. బట్ స్టిల్ మనం ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇది లెగో బాక్సెస్. చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందా? నాన్ టాక్సిక్ శాండ్. ఇది పిల్లలకి సేఫ్ ఉంటుంది మంచిగా. చాలా బాగుంది ఇది. ఈ 3 years నుంచి చూస్తుంది. ఇంతే ఉంది. అవునా? శివ సార్ ఇందాక శాండ్ అడగదు. ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ శాండ్ పిట్ ఉంది. ఇది 3 years నుంచి చూస్తున్నట్లు. ఇంతే ఉంది నేను చూసినప్పుడు. బాగుందిరా. మంచి షేప్స్ కొనుక్కొని ఒక చిన్న ఎంపీ ట్రే అన్న లేకపోతే బిగ్ సైజ్ స్టాండ్ పిట్ అన్న వేసుకోవచ్చు. నా కూతురు అడుగుతుంది. కానీ ఒకసారి అది చూడు ఎంత పెద్దది తీసాను మేము. మీకు ఇలా సైజెస్ ఉన్నాయి మేడం. ఇది లేదు కానీ బిల్డింగ్ బ్లాక్స్ బిగ్ అది సైజ్. సార్ నేను హోల్డ్ చేస్తాను. విల్ టేక్ దట్. ఆ సైజ్ బ్లాక్స్ ఏమైనా ఆడతారా? కొంచెం చూసా అదే ఇందాక. కొనేసాం కానీ ఇగో మై వాడు వచ్చేటప్పుడు ఆడేది. ఉంది. హరిని ఉన్నది కొనలేదు. ఉందని కొనలేదు. మై ఇదిగో ఇది మ్యాగ్నెటివ్ ఉన్నది. టీ బాగున్నట్టుంది. స్మెల్లింగ్ సో గుడ్. అల్లం టీ బాగుందా? ఇది రెయిన్బో కలర్ మ్యాన్ అంట. ఇదేమో కలర్ టాబ్లెట్. గైస్ ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. సో యాక్చువల్లీ బాగానే కొనేసాము. ఇంట్లో ఉన్న వాటితో కూడా ఒకేసారి కంబైన్ చేసి క్లబ్ చేసి ఇంట్లో ఏమున్నాయి ఇక్కడ ఏం కొన్నామా అన్నట్టు చూసి నేను అన్నీ సెట్ చేస్తాను. సో ఇక్కడ ఈ అడ్రస్ అయితే డెఫినెట్లీ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ దే ఆల్సో హ్యావ్ సమ్ స్పెషల్ టాయ్స్ ఫర్ స్పెషల్ కిడ్స్. సో ఇక్కడికి వస్తే కొంచెం సెన్సరీ డెవలప్మెంట్కి కానివ్వండి, ఇంకా చాలా టైప్ లైక్ యూ నేమ్ ఇట్ దిల్ గివ్ ఇట్ అన్నట్టు దే హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ టాయ్స్ విత్ ఇన్ బడ్జెట్. సో జనరల్గా మనం ఏదైనా స్టోర్కి వెళ్తే వీ వోంట్ ఫైండ్ ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఏరియాస్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి ఇది మా ఆయన ఎక్కడో ఎతికి తీస్తే
వి ఆల్ వే ట్రావెల్డ్ ఆటోలో, ఆటో నుంచి మెట్రో నుంచి మళ్ళీ ఇక్కడికి ఆటో, ఇలా వచ్చామన్నమాట. సో ఇప్పుడు మేము తీసుకున్నవన్నీ ప్యాకింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకేమన్నా కొన్నా కూడా ఆల్ టుగెదర్ నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ప్లే ఏరియా, ఎందుకంటే మా ఆయనకి ఇప్పుడు లాంగ్ వీకెండ్ వస్తుంది అప్కమింగ్. ఆ లాంగ్ వీకెండ్ టైంలో విల్ బీ డూయింగ్ దట్ ప్లే ఏరియా వర్క్ అనమాట. నేను జస్ట్ ఆడియన్ టీచర్ అంతా. స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నారు, నేను పీటీ సార్. హరిని సో ఎక్సైటెడ్ అబౌట్ ద ప్లే ఏరియా, ఎందుకంటే దాని చిన్నప్పుడు ఉండింది. ప్లే ఏరియా చేద్దాం తమ్ముడికి అని చెప్పాను కదా. ఈ షాపింగ్కి వచ్చామని తెలీదు, బట్ ఎలా రియాక్ట్ అవుతుందో హరిని రియాక్షన్ కూడా చూడండి ఆఫ్టర్ వాచింగ్ ఆల్ దిస్ స్టఫ్. దానికి కూడా ఒక 2 గేమ్స్ లాంటిది ఏదో కొన్నా, బికాస్ ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆడుతూ ఉంటుంది. ఐ గాట్ 2 న్యూ గేమ్స్ ఫర్ హరిని. లెట్స్ సీ హౌ షీల్ రియాక్ట్ అన్నది. బట్ వెయిట్ చేస్తూ ఉండండి. మా పాతింటి లైక్ 2 ఇంటి పాతిళ్ళు అండ్ మొన్న ఇంట్లో తీసేసిన ప్లే ఏరియా, అవి 2 కూడా నేను ఎలా ఉండేవని ఇక్కడ పిక్స్ వేస్తా చూడండి. ఈసారి సంథింగ్ డిఫరెంట్గా అయితే చేయబోతున్నాడు శివ మేధాంశ్ కోసం. అది లాస్ట్ టైం మేము పెళ్ళైన కొత్తలో ఇల్లు మారాం కదా, అపార్ట్మెంట్లో డూప్లెక్స్ హౌస్ నుంచి ఇండిపెండెంట్ హౌస్కి వచ్చాం. సో ఆ ఇంట్లో ప్లే ఏరియా ఫిక్స్డ్ అనమాట. ఎంత బాగుంటుందో ఆ ఫొటోస్ నేను ఇక్కడ వేస్తా చూడండి. దాని తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చాక కూడా హరిని చిన్నప్పుడు ప్లే ఏరియా ఉండేది. మన యూట్యూబ్ స్టార్టింగ్లో కూడా మీరు చూసుంటారు. స్మార్ట్ జోడీలో మనము వాంటెడ్ షాట్స్ కూడా వేసాం. లేటర్ ఇప్పుడు 2026 మా ఇంట్లో ప్లే ఏరియా ఎలా ఉండబోతుందో స్టే ట్యూన్డ్ గైస్. మీరు అన్నిటికీ మీరే సార్ ఫినాన్స్ చేసేది గైస్. బిల్కి నాకు సంబంధం లేదు, నేను కట్టింది మా ఆయనే. A few minutes later. కాదు పెట్టు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో అది ఇదేంటి తెలుసా? పైనుంచి తెలియదు, కొత్తది తెచ్చా. అదే ఇంకా చాలా ఉన్నాయి. అవి తర్వాత చూపిస్తాం. లేదు, ఓపెన్ చేసినప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం పద. అన్బాక్సింగ్ ఉంది అప్పుడు. ఇది కూడా సూపర్ మార్కెట్ లో రావట్లేదు బయటకు. అరే తీసుకెళ్ళిపోతున్నాడు అటు. అరే నేను ఓపెన్ చేయను ఇప్పుడు, ఆగు. ఓపెన్ చేయమంటున్నాను. దాని వెనక అవసరం చూడు. ఇప్పుడు అది చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా ఎలా ఉంటుందో వాడి రియాక్షన్ చూద్దాం. మేధాంశ్ పడేసి అటు వచ్చేస్తున్నాడు. అగో అక్కడ తీసుకెళ్ళి కలర్స్ చెప్పు. ఒక నిమిషం ఇగో.
కలర్స్ చెప్పు. yellow ఓపెన్ చేయాలి. ఫస్ట్ అది బయటికి రావట్లేదు అది. బ్లూ, గ్రీన్, ఆ బాల్స్ ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు. సో ఇవే మేము అక్కడి నుంచి తీసుకొచ్చినవి. ఇది కూడా ఓపెన్ చేసేస్తా ఒకసారి. దాంట్లో ఇంకా చిన్న చిన్న ఉన్నాయి చూడు. శాండ్ ఒకటి, అది బుక్, ట్రావెలింగ్ బుక్ ఉంది. అది మ్యాజిక్ శాండ్, ఇది సాఫ్ట్ టాయ్స్, ఏమో సైడ్ క్వశ్చన్స్కి. సో అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేసేసాం గైస్. దీన్ని ఫిక్సింగ్ అదంతా ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది గేట్ లాగా పెట్టడానికి తెచ్చాం కదా ఫెన్స్ ది, అది. జాగ్రత్త. సో గైస్ ఈ షాప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే వెళ్ళి షాప్ చేసుకోండి. బికాజ్ కొత్తగా మనము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు పిల్లలకి సంబంధించిన రూమ్ సపరేట్గా ఉండాలనుకుంటాం. అందులోనూ న్యూ బార్న్ నుంచి ఒక 5 years వచ్చేలోపు పిల్లలకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా 5 తర్వాత నుంచి వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అంత యూజ్ ఉండదని నా ఒపీనియన్. బట్ ఇంట్లోనే వాళ్ళని ఎంగేజ్ చేయాలి, బిజీగా ఉంచాలి, యాక్టివిటీస్తో బిజీ చేయాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియా. ఇప్పుడు మాకంటే ఇలా స్పేస్ ఉంది కాబట్టి వీఆర్ యూటిలైజింగ్. మీకు లేకపోయినా చిన్నగా ఒక వాళ్ళ రూమ్లో, చిల్డ్రన్స్ రూమ్లో ఏదైనా చిన్నగా మీరు డెకోర్ చేసుకోవాలి, ఒక కార్నర్, ఒక కాజీ కార్నర్ అలా డెకోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ షాప్ అట్ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అట్ మలక్పేట్. సో నేను మళ్ళీ కొలాబరేషన్ కాదు గైస్, నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు చేసే వరకు మమ్మల్ని ఇలాగే చేస్తానంట అనుకుంటా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ప్లే ఏరియా రెడీ అయ్యాక ఎలా ఉండబోతుందో స్టే ట్యూన్. యాక్చువల్లీ ఇది మా తమ్ముడు అనమాట, విక్కీ అని చెప్పేసి. ఓపెనింగ్ రోజు రాలేదు, మీ అందరు చూసుంటారు ఆల్రెడీ. ఇది చాలా సెన్సేషనల్ క్రియేట్ చేసింది, ఎందుకంటే వీళ్ళు మా ఆయన ఫేవరెట్. మన సన్నీ లియోన్ ఏంటి? ఇద్దరిది సేమ్ May 13th డేట్ మీ ఆఫ్ బర్త్. సిస్టరా? ఇది సేమ్ బర్త్డే. అందరికీ సిస్టర్ ఇన్ లానే. నో ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, నాట్ సిస్టర్ ఇన్ లా. సో సన్నీ లియోన్ గారు వచ్చారు కాబట్టి ఈ హియా మండి లాంచ్ ఓపెనింగ్ కి. సో ఇవాళ మేమైతే వచ్చేసాము హియా మండి.